Good morning, friends! Welcome to A to Z Academy. ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ యూనిట్ 1 మై నెంబర్ వరల్డ్ అనే పాఠ్యాంశంలో ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. మనం ఇక్కడ గమనిస్తే ల్యాక్ ఇంట్రొడ్యూషన్ ఇచ్చున్నారు. ల్యాక్స్ని ఏ విధంగా చేయాలి ఇచ్చున్నారు. ఇక్కడ 3 lakhsని వర్డ్స్లో రాయమన్నాడు. ఇక్కడ 3 lakhs అని రాస్తున్నాడు. అదేవిధంగా 5 lakhs రీడ్ యాజ్ అన్నాడు. 5 lakhs అని చదవండి. తర్వాత 7 lakhs అని ఇచ్చున్నాడు. 7 lakhs అని చదవండి. తర్వాత 9 lakhs అని ఇచ్చున్నాడు. 9 lakhs అని చదవండి. నెక్స్ట్ 4 lakh అని ఇచ్చున్నాడు. 4 lakh అని చదవండి. నెక్స్ట్ 6 lakh అని ఇచ్చున్నాడు. 6 lakh అని చదవండి. నెక్స్ట్ 8 lakh అని ఇచ్చాడు. 8 lakh అని చదవండి. నెక్స్ట్ 4,50,000 అని ఇచ్చున్నాడు. 4,50,000 చదవండి. ఇక్కడ చూడండి 7,49,192 రీడ్ యాజ్ అన్నాడు. ఇక్కడ 7,49,192 అని రాయండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నాడు. అవి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ కోసం చూడండి. రీడ్ దిస్ నెంబర్ 3,51,645 అండ్ 9,38,715 అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ఎనీ 5 6-digit నెంబర్స్ యూజింగ్ ద డిజిట్స్ 7, 4, 9, 3. ఎక్స్ప్రెస్ దెమ్ ఇన్ ద వర్డ్ ఫామ్ అన్నాడు. ఇక్కడ 6,74,436, 7,49,334, 7,74,433, 9,44,973, 7,74,933 అని రాయండి. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ 20 lakhs, 40 lakhs, 60 lakhs, 30 lakhs, 50 lakhs, 70 lakhs అని చదవండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రీడ్ ద నెంబర్ 65,14,852 అండ్ 29,36,429 అని చదవండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ఎనీ 5 7-digit నెంబర్ యూజింగ్ ద డిజిట్స్ 2, 8, 5, 1. ఎక్స్ప్రెస్ దెమ్ ఇన్ ద ఓల్డ్ ఫామ్ అన్నాడు. ఇక్కడ 2, 8, 5, 1 అనే డిజిట్ ను ఉపయోగించి 7-digit నెంబర్స్ 5 రాయమన్నాడు. ఇక్కడ 28,51,285, 28,85,285, 85,12,281, 55,22,825, 12,85,188 అని రాయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1 చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద బిగ్గెస్ట్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఏబిసిలో బిగ్గెస్ట్ నెంబర్ ని గుర్తించన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే దీంట్లో డి 7,96,581 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ 7,08,643? 7,08,643 లో 8 యొక్క ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ ఎంత అన్నాడు కాబట్టి ఆప్షన్ సి 8,000 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద వర్డ్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఏబిసిని వర్డ్స్ రూపంలో రాయమన్నాడు. ఏ చూడండి 1,25,602 అని రాయండి. బి చూడండి 5,58,946 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 9,57,524 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇచ్చాడు. ఏబి అని ఇచ్చున్నాడు. నెంబర్స్ రూపంలో రాస్తే 14,35,015 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 74,62,465 అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ద ఆన్సర్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ వర్మ బైట్ ఏ హౌస్ ఫర్ 45,87,000 అండ్ ఏ ఫ్లాట్ beside it yet 18,56,000. He paid a total amount of 64,43,000 అని ఇచ్చున్నాడు. అంటే ఏమన్నా ఒక ఇంటిని 45,87,000 మరియు పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని 18,56,000 కొన్నాడంట. అందుగాను 64,43,000 చెల్లించాడంట. అయితే కింద క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ ద హౌస్ యొక్క కాస్ట్ ఎంత అన్నాడు కాబట్టి 45,87,000 అని రాయండి. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్లాట్ అన్నాడు. అంటే ఫ్లాట్ యొక్క కాస్ట్ వచ్చేసి 18,56,000 అని రాయండి. ద టోటల్ కాస్ట్ ఆఫ్ హౌస్ అండ్ ఫ్లాట్ అన్నాడు కాబట్టి
64,43,000 అని వర్డ్స్ లో రాయండి. నెక్స్ట్ క్రోస్ ని ఏ విధంగా నేర్చుకోవాలో ఇచ్చున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 10 crores ఇచ్చున్నాడు. ద గ్రేటెస్ట్ 8 digit నెంబర్ ఈజ్ డాష్ అన్నాడు. 8 సంఖ్యల పెద్ద సంఖ్య ఎంత అన్నాడు కాబట్టి క్రోస్ 99,99,999 అని రాయండి. నెక్స్ట్ వాట్ హ్యాపెన్ వెన్ 1 ఈజ్ యాడెడ్ టు 8 అన్నాడు. అంటే ఈ 9,99,99,999 ఒకటి యాడ్ చేస్తే ఎంత అన్నాడు. ఒకటి యాడ్ చేస్తే 10 crores అవుతుంది. నెక్స్ట్ 10 crores ఈజ్ ద స్మాలెస్ట్ 9 digit నెంబర్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ 9 digit నెంబర్ అన్నాడు. బిగ్గెస్ట్ 9 digit నెంబర్ వచ్చేసి 99,99,99,999 అని రాయండి. నెక్స్ట్ హిందూ అరబిక్ సిస్టమ్ న్యూమరేషన్, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అని ఇచ్చున్నాడు. ఏ విధంగా చేయాలో చూద్దాం. డూ దిస్ ఇచ్చున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ ద న్యూమరల్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ ద ఆల్సో రైట్ ఇన్ ద వర్డ్స్ అన్నాడు. అంటే ఇచ్చిన సంఖ్యలను ప్రామాణిక రూపంలో అక్షరాల రూపంలో రాయమన్నాడు. ఇక్కడ ఇచ్చిన లెక్కలకు కామాలు యాడ్ చేసి వర్డ్స్ రూపంలో రాయమన్నాడు. కాబట్టి ఏ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 1s 10s 100s కామా 1000 1000 10,000 కామా 1 lakh అని రాయేసి దీన్ని వర్డ్స్ ఫామ్ లో 7,21,594 అని రాయండి. అదేవిధంగా బి చూడండి. 1000 ప్లస్ లో కామా లాక్స్ ప్లస్ లో కామా పెట్టి 46,32,564 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ద నెంబర్స్ ఇన్ ఎక్స్పెండెడ్ ఫామ్ అన్నాడు. అంటే ఇచ్చిన యాలని ఎక్స్పెండెడ్ ఫామ్ లో రాయమన్నాడు. కాబట్టి ఏ చూడండి. 40 crores 63,52,456 ఇచ్చినాడు. దీన్ని ఎక్స్టెండ్ ఫామ్ లో 4 into 10 crores ప్లస్ 6 into 10 lakhs plus 3 into lakh plus 50 into 10,000 plus 2 into 1,000 plus 4 into 100 plus 5 into 10 plus 6 into 1 అని రాసుకుంటాం. అప్పుడు 40 crores 60 lakhs 3 lakhs 50,000 2,000 అని రాసి 40 crores plus 60 lakhs plus 3 lakhs plus 50,000 plus 2,000 plus 400 plus 50 plus 6 అని రాయండి. అదేవిధంగా బి చూడండి. 73 crores 45 lakhs 46,800 అని ఇచ్చినాడు. దీని ఎక్స్టెండ్ ఫామ్ లో 7 into 10 crores 3 into crores 40 into 10 lakhs 5 into lakhs 40 into 10,000 6 into 1,000 8 into 100 అని రాసి 70 crores plus 3 crores plus 40 lakhs plus 5 lakhs plus 40,000 plus 6,000 plus 800 అని రాయండి. నెక్స్ట్ యాక్టివిటీ 1 అబకాస్ గురించి ఇచ్చున్నాడు. ఒకసారి గమనించండి. అబకాస్లో ఏ విధంగా లెక్కలు చేయాలో చూద్దాం. ఇక్కడ బి చూడండి. Write the standard form, expanded form and the number in the words of the number represent based the bends on the speak అబ్కాస్ అన్నాడు. అంటే పూసల చట్రంలో పూసల ఆధారంగా ప్రామాణిక విస్తరణ అక్షర రూపాల్లో రాయండి అన్నాడు. ఇక్కడ చూడండి. 1s 10s 100 1000 10,000 lakh 10,000 crore 10 crores ఇచ్చున్నాడు. కింద నెంబర్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్ అన్నాడు. ఈ నెంబర్ ఎలా అంటే పూసల దగ్గర గమనిస్తే 10 crores దగ్గర 5 ఉన్నాయి, క్రోస్ దగ్గర 6 ఉన్నాయి, 10 lakhs దగ్గర 1 ఉంది, లాక్స్ దగ్గర 4 ఉన్నాయి. ఇదే మనం గమనించుకుని పోతే ఇక్కడ 56 crores 14 lakhs 26,325 అని రాయండి. ఎక్స్పెండెడ్ ఫామ్ లో 50 crores ప్లస్ 6 crores ప్లస్ 10 lakhs ప్లస్ 4 lakh ప్లస్ 20,000 ప్లస్ 6,000 ప్లస్ 300 ప్లస్ 20 ప్లస్ 3 అని రాయండి. నెంబర్ ఆఫ్ వర్డ్స్ లో 56 crores 14 lakhs 26,325 అని రాయండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నాడు. అవి ఏ విధంగా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. డ్రా ద స్పీక్ అబ్కాస్ ఇన్ ద ఫాలోయింగ్ ద నెంబర్స్ అన్నాడు. కింది ఇచ్చిన సంఖ్యలకు అబ్కాస్ లో గుర్తించండి అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 1s లో 5 ఉంది కాబట్టి 5 పూసలు గీయండి. తర్వాత 10 plus 0 ఉంది కాబట్టి వదిలేసేయండి.
తర్వాత 100 ప్లస్ 7 ఉన్నాయి కాబట్టి 7 పూసలు గీయండి. తర్వాత 1000 ప్లస్ 6 ఉన్నాయి కాబట్టి 6 గీయండి. తర్వాత 5 ఉన్నాయి కాబట్టి 5 గీయండి. తర్వాత 4 ఉన్నాయి కాబట్టి 4 గీయండి. తర్వాత 5 ఉంటే 5 గీయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. అదేవిధంగా 1 ప్లస్లో 5 ఉంటే 5 పూసల వరకు గీయండి. తర్వాత 10 ప్లస్లో 4 ఉంటే 4 పూసల వరకు గీయండి. తర్వాత 100 ప్లస్లో 5 ఉన్నాయి కాబట్టి 5 గీయండి. తర్వాత 2 ఉన్నాయి కాబట్టి 2 గీయండి. తర్వాత 1 ఉంది కాబట్టి 1 గీయండి. తర్వాత 7, 2, 6 గీయండి. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి. 1 ప్లస్లో 5 గీయండి. 10 ప్లస్ వదిలేసేయండి, 0 ఉంది కాబట్టి. 100 ప్లస్ 3 గీయండి. 1000 ప్లస్లో 0 ఉంది కాబట్టి వదిలేసేయండి. తర్వాత 10,000 ప్లస్లో 5 ఉంది కాబట్టి 5 గీయండి. తర్వాత లాక్ ప్లస్లో 100 ఉంది కాబట్టి 1 గీయండి. తర్వాత 10 lakhs ప్లస్లో 6 ఉంది కాబట్టి 6 గీయండి. తర్వాత క్రోస్ ప్లస్లో 2 ఉంది కాబట్టి 2 పూసలు గీయండి. 10 crores ప్లస్లో 7 ఉంది కాబట్టి 7 పూసలు గీయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద న్యూమరల్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఫర్ ద ఫాలోయింగ్ ద నెంబర్ నేమ్స్ అన్నాడు. అంటే అక్షర రూపంలో ఉన్న సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయమన్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. అక్షర రూపంలో ఉన్న దాన్ని అంకెల రూపంలో రాయమన్నాడు కాబట్టి 25,05,841 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 5 crores 20,06,205 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద న్యూమరల్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఫర్ ద ఫాలోయింగ్ ఎక్స్పెండెడ్ ఫార్మ్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఎక్స్పెండెడ్ ఫామ్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాయమంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏ చూడండి. 60 lakhs ప్లస్ 0 ప్లస్ 50,000 ప్లస్ 1,000 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 8 ఇచ్చాడు. దీన్ని స్టాండర్డ్ ఫామ్ లో షార్ట్ ఫామ్ లో రాస్తే 60,51,008 అవుతుంది. అదేవిధంగా బి చూడండి. 20 crores ప్లస్ 80 lakhs ప్లస్ 40,000 ప్లస్ 500 ప్లస్ 1 అని ఇచ్చున్నాడు. దీన్ని షార్ట్ ఫామ్ లో రాస్తే 20 crores 80 lakhs 40,501 అని రాయండి. నెక్స్ట్ లెట్స్ ప్లే అని ఇచ్చున్నాడు. ఎక్సర్సైజ్ 2 గమనించండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఆన్ ద బేసిక్ ఆఫ్ గివెన్ అబకాస్ స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఇస్ ట్రూ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన అబ్కాస్ ను పరిశీలించి కింద ఇచ్చిన ఆప్షన్ లో ఏది సరైంది అంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే ఫస్ట్ అబ్కాస్ ని మనం గమనిస్తే 13,11,424 అని ఇచ్చినాడు. ఇక్కడ సెకండ్ పిక్చర్ ని గమనిస్తే 13,23,225 అని ఇచ్చున్నాడు. అంటే ఈ రెండింటి మనం గమనిస్తే సెకండ్ పిక్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ బి రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాయమన్నాడు కాబట్టి ఇక్కడ మనం కామాలు పెట్టి రాస్తే సరిపోతుంది. ఇక్కడ 1000 ప్లస్ లాక్స్ ప్లస్ క్రోస్ ప్లస్ లో కామన్ పెట్టి రాస్తే 2 crores 45,36,192 అవుతుంది. అదేవిధంగా బి చూడండి. సేమ్ 1000 ప్లస్ లాక్స్ ప్లస్ క్రోర్ ప్లస్ లో మనం కామాలు పెడితే 90 crores 100 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద వర్డ్స్ లో రాయమన్నాడు. ఇక్కడ ఏ చూడండి. 93 crores 53 lakhs 26,491 అని రాయండి. అదేవిధంగా బి చూడండి. 70 crores 30 lakhs 10,400 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ఎక్స్పెండెడ్ ఫార్మ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద న్యూమరల్స్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. 3 crores 49,85,294 అని ఇచ్చున్నాడు. దీన్ని ఎక్స్టెండ్ ఫామ్ లో రాస్తే 3 crores ప్లస్ 40 lakhs ప్లస్ 9 lakhs ప్లస్ 80,000 ప్లస్ 5,000 ప్లస్ 200 ప్లస్ 90 ప్లస్ 4 అని రాయండి. అదేవిధంగా బి చూడండి. 50 crores ప్లస్ 20 lakhs ప్లస్ 3 lakhs ప్లస్ 80,000 ప్లస్ 50 అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ద నెంబర్ ద స్టాండర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాయమన్నాడు. 45,33,684 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 8 crores ప్లస్ 20 lakhs ప్లస్ 9 lakhs ప్లస్ 40,000 ప్లస్ 2,000 ప్లస్ 100 ప్లస్ 210 ప్లస్ 8 ones అని ఇచ్చున్నాడు. దీన్ని స్టాండర్డ్ ఫామ్ లో రాస్తే 5 crores 29 lakhs 42,128 అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ సన్
and our planet Earth is 14 crores 95 lakhs 97,870 కిలోమీటర్స్ అని ఇచ్చున్నాడు. దాన్ని ఎక్స్టెండ్ ఫామ్ లో రాయమన్నాడు కాబట్టి 10 crores ప్లస్ 4 crore ప్లస్ 90 lakhs ప్లస్ 5 lakhs ప్లస్ 90,000 ప్లస్ 7,000 ప్లస్ 800 ప్లస్ 70 అని రాయండి. నెక్స్ట్ ఫన్ యాక్టివిటీలో ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అని ఇచ్చున్నాడు. ఒకసారి గమనించండి. ఇక్కడ డూ దిస్ అని ఇచ్చున్నాడు. అవి ఏ విధంగా చేయాలో చూద్దాం. రైట్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ అండర్లైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ద నెంబర్స్ అన్నాడు. అంటే కింద ఇచ్చిన అంకెలకు అండర్లైన్ చేసి ఉంది. దాని యొక్క ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, డిజిట్ రాయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ క్వశ్చన్ చూడండి. 43,84,304 ఇచ్చున్నాడు. 3కి అండర్లైన్ చేస్తున్నాడు. 3 అనేది లాక్స్ లో ఉంది కాబట్టి ప్లేస్ వచ్చేసి లాక్స్ అని రాయండి. ప్లస్ వాల్యూ వచ్చేసి 3 lakhs అని రాయండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 3 అని రాయండి. అదేవిధంగా బి చూడండి. 73,87,245 ఇచ్చున్నాడు. 106 చేస్తున్నాడు. 106 అనేది 10,000 ప్లస్ ఉంది కాబట్టి ప్లేస్ దగ్గర 10,000 అని రాయండి. ప్లస్ వాల్యూ దగ్గర 60,000 అని రాయండి. ఫేస్ వాల్యూ దగ్గర 6 అని రాయండి. సి చూడండి. 68 crores 98 lakhs 23,052 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 9 దగ్గర అండర్లైన్ చేస్తున్నాడు. 9 అనేది 10 lakhs ప్లస్ కాబట్టి ప్లేస్ దగ్గర 10 lakhs రాయండి. ప్లేస్ వాల్యూ దగ్గర 90 lakhs రాయండి. ఫేస్ వాల్యూ దగ్గర 9 రాయండి. నెక్స్ట్ డి చూడండి. 97 crores 63 lakhs 5,100 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 9 అండర్లైన్ చేస్తున్నాడు. అది 10 crores ప్లస్ కాబట్టి ప్లేస్ వచ్చేసి 10 crores అని రాయండి. ప్లేస్ వాల్యూ వచ్చేసి 90 crores అని రాయండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 9 అని రాయండి. ఎక్సర్సైజ్ 3 చూడండి. ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద బిగ్గెస్ట్ 5 digit నెంబర్ ఫార్మేట్ ద డిజిట్స్ 20649 అన్నాడు. అంటే 20649 ఉపయోగించి పెద్ద సంఖ్య ఏదన్నాడు. ఆప్షన్ బి 96,420 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ 59 crores 70 lakhs 58,910 అని ఇచ్చున్నాడు. ఆప్షన్ ఏ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ప్లేస్ వాల్యూ and face value for the underlined digit the following the numbers అన్నాడు. అండర్లైన్ చేసిన దానికి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ రాయమంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. 73,58,942 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 5 అనేది 10,000 ప్లస్ కాబట్టి ప్లేస్ దగ్గర 10,000 అని రాయండి. ప్లేస్ వాల్యూ దగ్గర 50,000 అని రాయండి. ఫేస్ వాల్యూ దగ్గర 5 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 40 crores 73 lakhs 35,536 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 3కి అండర్లైన్ చేస్తున్నాడు. 3 అనేది ప్లేస్ వచ్చేసి 10,000 ప్లస్ కాబట్టి ప్లేస్ దగ్గర 10,000 రాయండి. ప్లేస్ వాల్యూ దగ్గర 30,000 అని రాయండి. ఫేస్ వాల్యూ దగ్గర 3 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి. 82 crores 45 lakhs 63,125 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 5కి అండర్లైన్ చేస్తున్నాడు. దీని యొక్క ఫేస్ వాల్యూ, దీని యొక్క ప్లేస్ వచ్చేసి లాక్స్ కాబట్టి ప్లేస్ దగ్గర లాక్ రాయండి. ప్లేస్ వాల్యూ దగ్గర 5 lakhs అని రాయండి. ఫేస్ వాల్యూ దగ్గర 5 అని రాయండి. నెక్స్ట్ డి చూడండి. 64 crores 63 lakhs 98,524 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 6కి అండర్లైన్ చేస్తున్నాడు. అండర్లైన్ చేసిన 6 వచ్చేసి 10 crores ప్లస్ కాబట్టి ప్లేస్ దగ్గర 10 crores అని రాయండి. ప్లస్ వాల్యూ దగ్గర 60 crores అని రాయండి. ఫేస్ వాల్యూ దగ్గర 6 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. విచ్ డిజిట్ షుడ్ బి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద నెంబర్. అంటే ఫర్ విచ్ ప్లేస్ వాల్యూ 90 lakhs అని ఇచ్చినాడు. అంటే ఇక్కడ ఇచ్చిన బ్లాంక్ లో ఎంత పెడితే 90 lakhs అవుతుంది అన్నాడు. కాబట్టి 10 lakhs ప్లస్ కాబట్టి 9 అని పెట్టండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. కంపేర్ ద ఫాలోయింగ్ నెంబర్ యూజింగ్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 87 crores 83 lakhs 93,790 డాష్ 8 crores 29 lakhs 80,758. ఇక్కడ రెండో అంకె కన్నా మొదటి అంకె పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 9 crores 20,403 40 crores 9 lakhs 53,400. అంటే మొదటి వాల్యూ కన్నా సెకండ్ వాల్యూ పెద్దది కాబట్టి లెస్ దాన్ అని రాయండి.
క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే ఆరోహణ క్రమంలో రాయమంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ లో చిన్న నుంచి పెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి ఫస్ట్ 1,93,85,702 అని రాయండి. సెకండ్ 10,29,47,026 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ 10,91,025 10,91,25,456 అని రాయండి. నెక్స్ట్ 14,89,27,131 అని రాయండి. నెక్స్ట్ 64,34,68,735 అని రాయండి. నెక్స్ట్ 7 క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య రాయమన్నాడు కాబట్టి 98,43,26,834 అని రాయండి. నెక్స్ట్ 74,89,32,165 అని రాయండి. నెక్స్ట్ 48,29,30,456 అని రాయండి. నెక్స్ట్ 28,93,54,124 అని రాయండి. నెక్స్ట్ 6,95,39,821 అని రాయండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నాడు. అవి ఏ విధంగా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అండ్ రైట్ ద నెంబర్స్ నేమ్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యలకు ఇంటర్నేషనల్ సిస్టమ్ లో రాయమన్నాడు కాబట్టి ఇక్కడ ఏ చూడండి 4,753,625 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 700,400,300 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ అన్నాడు. ఇక్కడ 300,000 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 5 మిలియన్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అంకెల్లో 5 మిలియన్స్ అని రాయండి. థింక్ అండ్ సే అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ థింక్ అండ్ సే ఇచ్చున్నాడు. 1 మిలియన్ ఈజ్ డాష్ ల్యాక్స్ అన్నాడు. ఇక్కడ 10 lakhs అని రాయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 రైట్ ద ఫాలోయింగ్ ద నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ బై పుట్టింగ్ ద కామాస్ అసెండింగ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ న్యూమరేషన్ అన్నాడు. అంటే సంఖ్యలకు అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారము కామా ముంచి ప్రామాణిక రూపంలో రాయమంటున్నాడు కాబట్టి ఏ చూడండి ఇంటర్నేషనల్ సిస్టమ్ లో 3 అంకెలకు ఒక కామ పెడితే ఇక్కడ ఏ చూడండి 4,528,973 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 901,247,381 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 200,200,200 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి రైట్ ద నెంబర్ నేమ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద నెంబర్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ అన్నాడు. అంటే అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారము సంఖ్యలను అక్షర రూపంలో రాయమన్నాడు కాబట్టి ఇక్కడ 1,200,000 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 7,521,256 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఆన్సర్ ద ఫాలోయింగ్ ద క్వశ్చన్ అని ఇచ్చున్నాడు. ఏ చూడండి 1 lakh = డాష్ 1000 అని ఇచ్చాడు. 1 lakh వచ్చేసి 100,000 కాబట్టి 100 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 1 million = డాష్ lakhs అన్నాడు. 1 million కి 10 లక్షలు కాబట్టి 10 lakhs అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 1 crore = డాష్ millions అని ఇచ్చాడు. అంటే 1 crore కి 10 millions కాబట్టి 10 millions అని రాయండి. నెక్స్ట్ డి చూడండి 100 million = డాష్ crores అన్నాడు. 10 crores అని రాయండి. నెక్స్ట్ 1 million = డాష్ thousands అన్నాడు. 1 millions వచ్చేసి 1 million కి వచ్చేసి thousands కాబట్టి 1000 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద ప్లేస్ ఆఫ్ ద డిజిట్ 7 ఇన్ ద నెంబర్ 672,443,810 అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యల్లో ఇక్కడ ఇచ్చిన నెంబర్లో 7 యొక్క స్థానాన్ని ప్లేస్ వాల్యూను కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ 7 అనేది 10 millions లో ఉంది కాబట్టి 10 millions అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి 1 million = డాష్ 1000 అన్నాడు. ఇక్కడ thousands కాబట్టి ఆప్షన్ సి రాయండి. నెక్స్ట్ రోమన్ నెంబర్స్ ఇచ్చున్నాడు. I అంటే 1, V అంటే 5, X అంటే 10,
ఎల్ అంటే 50, సి అంటే 100 అని ఇచ్చున్నాడు. రోమన్ నెంబర్స్ ని ఏ విధంగా రాయాలో ఇక్కడ డూ దిస్ ఇచ్చున్నాడు, అవి చూద్దాం. డూ దిస్ లో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద హిందూ అరబిక్ నెంబర్స్ ఫర్ ద రోమన్ నెంబర్స్ అన్నాడు. ఇక్కడ ఏ ఇచ్చింది, ఎల్, ఎక్స్, 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 ఐ, ఎక్స్ ఇచ్చున్నాడు. ఇక్కడ హిందూ అరబిక్ సిస్టమ్ రాయమన్నాడు కాబట్టి ఎల్ అంటే 50, ఎక్స్ ఎక్సెస్ అంటే 30, ఇక్కడ ఐఎక్స్ ఇచ్చున్నాడు కాబట్టి ఇక్కడ 89 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. ఎల్, ఎక్స్, వి ఇచ్చున్నాడు. ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10, వి అంటే 5 కాబట్టి 65 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద రోమన్ నెంబర్స్ ఫర్ ద హిందూ అరబిక్ నెంబర్స్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. 39 = డాష్ అన్నాడు. 39 కి త్రిబుల్ ఐఎక్స్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 92 అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఎక్స్, సి, ఐ అని రాయండి. నెక్స్ట్ డి అంటే 500, ఎం అంటే 1000 అని ఇచ్చున్నాడు. వాటి సాయంతో లెక్కలు ఏ విధంగా చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5లో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ద రోమన్ న్యూమరల్ ఫర్ 63 ఈజ్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్ ఏ ఎల్, ఎక్స్, ఐ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ నెంబర్ దోస్ ద రోమన్ న్యూమరికల్ LIV అని ఇచ్చున్నాడు. LIV అంటే 54 కాబట్టి ఆప్షన్ బి రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. కన్వర్ట్ దిస్ హిందూ అరబిక్ నెంబర్స్ ఇంటూ రోమన్ నెంబర్స్ అన్నాడు. 7 ని V11 రాయండి. 78 ని LXX VII అని రాయండి. నెంబర్ సి చూడండి. 56 ఇచ్చాడు కాబట్టి LVI అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కన్వర్ట్ దిస్ రోమన్ న్యూమరికల్ ఇంటూ హిందూ అరబిక్ న్యూమరల్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. XII అని ఇచ్చున్నాడు అంటే 12 రాయండి. ఆప్షన్ బి చూడండి. LX అని ఇచ్చున్నాడు 60 అని రాయండి. సి చూడండి. సి అని ఇచ్చున్నాడు కాబట్టి 100 అని రాయండి. నెక్స్ట్ 5 చూడండి. యూజ్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, కంప్లీట్ ద ఫాలోయింగ్ ద వాల్యూస్ అన్నాడు. ఏ చూడండి. ఇక్కడ 53 ఇచ్చున్నాడు. ఇక్కడ 43 ఇచ్చున్నాడు. 53 పెద్దది కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. లెస్ దాన్ అని రాయండి. నెక్స్ట్ సి చూడండి. రెండు ఈక్వల్ గా ఉంది కాబట్టి ఈక్వల్ అని రాయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. సర్కిల్ ద న్యూమరల్ దట్ ఈస్ మిస్ రైటింగ్ ఇన్ వీచ్ రో అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన తప్పుని సర్కిల్ చేయమన్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏలో ఇక్కడ 5 ఎక్స్లు ఇచ్చున్నాడు. ఆ విధంగా క్వశ్చన్ నెంబర్ ఏలో 5 ఎక్స్లు ఇచ్చున్నాడు. 5 ఎక్స్లు వచ్చేసి 50 అవుతాయి. 50 అంటే ఎల్గా రాయాలి కాబట్టి ఇది తప్పు కాబట్టి దీన్ని రౌండ్ చుట్టండి. నెక్స్ట్ బి చూడండి. ఇక్కడ వివి అని ఇచ్చున్నాడు. వివి అంటే 5 + 5 కాబట్టి 10 అవుతుంది. 10 అంటే ఎక్స్ ఉంది కాబట్టి తప్పు కాబట్టి వివిని రౌండ్ చేయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. అపార్ట్ ఫ్రమ్ ద క్లాక్స్ అండ్ వాచెస్ రైట్ ద ప్లేస్ వేర్ ద రోమన్ న్యూమరల్స్ అన్నాడు. అంటే గడియారాల్లో, చేతి గడియారాల్లో కాకుండా రోమన్ సంఖ్యలను మనం ఎక్కడెక్కడ చూస్తామో రాయనన్నాడు. ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 40,000 ప్లస్ డాష్ ప్లస్ 70 = 43,070 అని ఇచ్చున్నాడు. ఈ డాష్లో 3000 పెడితే 43,000 అవుతుంది కాబట్టి 3000 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన సంఖ్యల్లో చిన్న సంఖ్య ఏది అన్నాడు కాబట్టి ఏ వచ్చేసి 110 ones అని ఇచ్చాడు. బి వచ్చేసి 40 10s ఇచ్చాడు. సి వచ్చేసి 200 అని ఇచ్చాడు. డి వచ్చేసి 1000 ఇచ్చాడు. దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 110 ones కాబట్టి ఆప్షన్ ఏ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ కన్యాకుమారి అండ్ శ్రీనగర్ ఈజ్ 3631 కిలోమీటర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెయినెడ్ ఫ్రమ్ 3631 అని ఇచ్చాడు. అంటే కన్యాకుమారి నుండి శ్రీనగర్ మధ్య దూరం 3631 కిలోమీటర్స్ అయితే కింది వాటిలో 3631 యొక్క సరైన రూపం కానిది ఏది అన్నాడు. సరైనది కానిది ఏదంటే ఆప్షన్ ఏ 3+6+3+1 అని ఇచ్చినాడు కాబట్టి మిగతా సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. డేవిడ్ హోల్డ్ అప్ ఏ కార్డ్ విచ్ రీడ్ ద 5067. He described this number in 4 sentences show below. Write a true for it, write T for true and F for false in the boxes అన్నాడు. అంటే ఇక్కడ డేవిడ్ 5067 అని రాసి ఉన్న కార్డును పట్టుకున్నాడు. అతను ఒక సంఖ్యను చూపించిన కింది వాక్యాలు
ఒకవేళ సరే అయితే ట్రూ అని, తప్పు అయితే ఫాల్స్ అని రాయమన్నాడు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. దిస్ నెంబర్ ఈజ్ ఏ అన్ ఈవెన్ నెంబర్ అన్నాడు. ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఫాల్స్ రాయండి. నెక్స్ట్ బి చూడండి. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇన్ ద 1000 ప్లేస్ ఈజ్ 100 అన్నాడు. 1000 ప్లేస్ లో 100 కాబట్టి ట్రూ రాయండి. నెక్స్ట్ సి చూడండి. ఇట్ ఇస్ నియరెస్ట్ 100 5100 అన్నాడు. అంటే ఈ నెంబర్ నియరెస్ట్ 1000 5100 కాబట్టి ట్రూ రాయండి. నెక్స్ట్ డి చూడండి. ఇట్ ఈజ్ ఏ ప్రెడిసెసర్ ఈజ్ ఏ 5066 అని ఇచ్చున్నాడు. అంటే 5067కి ముందు సంఖ్య 5066 కాబట్టి ట్రూ రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఏ పెయింటింగ్ మిషన్ ప్రింటెడ్ ఏ టోటల్ 1 million వర్క్ షీట్స్. రైట్ ద నెంబర్ ఆఫ్ ద ఈక్వల్ 1 million ఇన్ ద హిందూ అరబిక్ సిస్టమ్ అన్నాడు. ఇక్కడ 10 lakhs అని రాయండి. ఎందుకంటే 1 million వచ్చేసి 10 lakhs కాబట్టి ఇక్కడ 10 lakhs అని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోహన్ వాజ్ ఆస్క్డ్ టు రైట్ ద నెంబర్ 70 lakhs ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ అని ఇచ్చున్నాడు. హీ రైట్ ఇట్ ఈస్ ఏ 7,3030 అండ్ రీడ్ ద ఇట్ ఈస్ 7 million. రైట్ ద వెదర్ రోమన్ ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ ద ప్రైవేట్ వన్ రీజన్ ఆఫ్ ద యువర్ ఆన్సర్ అన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎస్ కరెక్ట్ అని రాయండి. ఎందుకంటే ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ 1 million ఈక్వల్ 10 lakhs. దేర్ ఫోర్ 70 lakhs ఈక్వల్ టు 7 millions కాబట్టి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ బుక్ ద ప్రీఫేస్ ఎండ్స్ ఆన్ ద పేజ్ XIV. రైట్ ద పేజ్ నెంబర్ హిందూ అరబిక్ నెంబర్ అన్నాడు. XIV అంటే 14 కాబట్టి 14 అని రాయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. మీనా అండ్ జరీనా ఆర్ మేకింగ్ నెంబర్ విత్ దోస్ డిజిట్ కార్డ్స్ 460813 అని ఇచ్చినాడు. కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినాడు, వాటి ఆన్సర్లు రాద్దాం. చూడండి. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. వాట్ ఆర్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 6 digit నెంబర్ దేర్ కెన్ బి మేక్ యూజ్ ఆల్ దిస్ కార్డ్ అన్నాడు. అంటే పై నెంబర్లు ఉపయోగించి గ్రేటెస్ట్ నెంబరు స్మాల్ నెంబర్ రాయమన్నాడు. కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ వచ్చేసి 8,64,310 అని రాయండి. 1,03,468 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నారు. స్మాలెస్ట్ నెంబర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 1,03,468 కాబట్టి దీని యొక్క 3 యొక్క స్థాన విలువ thousands కాబట్టి 1000 అని రాయండి. నెక్స్ట్ 3 చూడండి. ఇన్ ద డిజిట్స్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ are written in the reverse order. In the new number greater than, less than or equal to original greater number అన్నాడు. Show your steps అన్నాడు. చిన్న సంఖ్యను తిరిగి రాస్తే ఏర్పడిన కొత్త సంఖ్య అసలు సంఖ్య కంటే పెద్దదా చిన్నదా అని రాయమన్నాడు. అంటే ఇక్కడ స్మాల్ నెంబర్ వచ్చేసి 1,03,468 కాబట్టి రివర్స్ రాస్తే 8,64,310 అవుతుంది. కంపారిజన్ చేస్తే ఇక్కడ 8,64,301 కన్నా 8,64,110 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ అవుతుంది. కాబట్టి రీజన్ వచ్చేసి ద న్యూ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ఒరిజినల్ గ్రేటెస్ట్ నెంబర్ అని రాయండి. ఈ క్వశ్చన్ తో యూనిట్ నెంబర్ 1 మై నంబర్ వరల్డ్ అనే చాప్టర్ పూర్తయింది. నెక్స్ట్ యూనిట్ 2 అడిషనల్ అండ్ సబ్ట్రాక్షన్ తో మళ్ళీ కలుద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.